కాపు రిజర్వేషన్ల అంశంపై గుంటూరులో కాపు జేఏసీ నాయకులు లక్ష్మణరావు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కాపు జేఏసీ నాయకులు ఈ సమావేశానికి హాజరై రిజర్వేషన్ల సాధన, చట్టపరమైన అవకాశాలు, ప్రభుత్వ హామీల అమలుపై చర్చించారు. 2024 ఎన్నికల హామీ మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు 5% వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. కాపు విద్యార్థులకు విద్య, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణతో పాటు సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ప్రభుత్వాన్ని మేము కోరుకోవటం కోసం మా యొక్క డిమాండ్స్ని మేము కోరుకోవటం కోసం పెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మేము ఒక 5 అంశాలపైన మాట్లాడుతున్నాం. ఆ 5 అంశాల్లో మొదటి అంశంగా ఫస్ట్గా కాపు కార్పొరేషన్ లోన్లు. దాదాపుగా 3వ సంవత్సరం వచ్చింది, ప్రస్తుతానికి కాపు కార్పొరేషన్ లోన్లు ఏమి లేవు. అలాగే విదేశీ విద్యా విధానం అది కుంటుపడింది. అలాగే ఇప్పుడు జరుగుతున్న వాతావరణంలో మహిళా సాధికారత కింద సంవత్సరానికి 15,000 ఇస్తున్నారు. దాదాపుగా 3 సంవత్సరాలు అయింది, ఇంతవరకు మహిళా సాధికారత కింద ఏమీ రిలీజ్ చేయలేకపోయారు. అలాగే మాకు రావాల్సిన పథకాలు కూడా త్వరితగతిన ఇస్తారని ప్రభుత్వాన్ని మేము ఈ కాపు సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నుంచి కోరుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ఐక్య కాపునాడు కార్యదర్శి వర్యులని ఈ రోజున మొత్తం అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంఘం మీటింగ్ జరుగుతూ ఉంది. మేము కోరేది ఒకటే, ఎలక్షన్ ముందు కాపు సోదరులందరినీ ఓట్లు ఎలాగైతే అడిగి గెలిచారో గెలిచిన తక్షణం కాపుల్ని బీసీలో చేర్చాలి. ఇక రెండో డిమాండ్, కాపుల కార్పొరేషన్ చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరిగింది గతంలో, కానీ ఇప్పుడు కల్పించలేదు. మరి కాపులకు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వారికి కూడా సబ్సిడీ లోన్స్ ఇమ్మని కోరుకుంటా ఉన్నాం.